బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను వర్షాలు వేయటం లేదు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ను వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. తెలంగాణను వర్షాలు వేయటం లేదు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతుంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది.